వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. హరిహర వీరమల్లు సినిమా మన ముందుకు వచ్చేసింది. ఎంతో కాలంగా 5 సంవత్సరాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు అలాగే సగటు ప్రేక్షకులు కూడా ఆ సినిమా కోసం ఆతృతతో ఎదురు చూస్తూ వచ్చారు. క్రిష్ జాగర్లమూడి సగభాగం, జ్యోతికృష్ణ సగభాగం ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. ఇద్దరు దర్శకులు సమన్వయం లేకుండా సినిమా చేస్తే ఎలా ఉంటుందో దాని ఫలితం హరిహర వీరమల్లు రూపంలో మనకు కనిపిస్తుంది. అది కూడా అంటే 5 సంవత్సరాల కాలం నిర్మాణం జరగటం వల్ల, ఆ షూటింగ్ కూడా మధ్యలో ఆగిపోవటం వల్ల ఆ కంటిన్యూటీ మిస్ అయిపోయినటువంటి ఫీలింగ్ సినిమా చూస్తున్నంతసేపు మనకు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అదిరిపోయేటటువంటి ఓపెనింగ్ సీన్ మనకి వీరమల్లు పరిచయ సన్నివేశం. అందులో ఆయన క్లీన్ షేవ్ తోటి ఒక యోధుడిలాగా కనిపిస్తాడు, చాలా అందంగా కూడా కనిపిస్తాడు. కానీ కొద్దిసేపు అయిన తర్వాత అదే వీరమల్లు గడ్డంతో కనిపిస్తే ఎలా ఉంటుంది? అది కూడా ముఖం కూడా క్లీన్ షేవ్తో ఉన్నప్పుడు ఒక రకంగా, గడ్డంతో ఉన్నప్పుడు మరో రకంగా కనిపిస్తే ఎలా ఉంటుంది? సినిమా చాలా సందర్భాల్లో అలాగే కనిపించింది. అంటే ఒక చోట క్లీన్ షేవ్తో కనిపిస్తాడు, ఆ వెంటనే ఆ కంటిన్యూటీ సీన్లోనే ఆయన గడ్డంతో కనిపిస్తాడు ఇంకో చోట. ఇది కొంచెం ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. అంటే ఒక స్టాండర్డ్ సినిమా, హరిహర వీరమల్లు లాంటి ఒక సినిమాని, వందల కోట్ల రూపాయలు వెచ్చించి తీసినటువంటి సినిమాని, పవన్ కళ్యాణ్ నటించినటువంటి సినిమాని ఈ కంటిన్యూటీ లోపంతో తీయటం అనేది మాత్రం ఈ సినిమాకు సంబంధించి అతి పెద్ద మైనస్ అని చెప్పాలి. దర్శకుడు కూడా, జ్యోతికృష్ణ కూడా అది చూసుకొని ఉండాల్సింది. సో వీరమల్లు క్యారెక్టర్ ఎలా కనిపిస్తాడు ఏంటి, అదే తరహాలో ముందు ఎలా అయితే క్రిష్ డైరెక్షన్లో తీసినప్పుడు ఎలా ఉన్నారో ఆ పాత్రకు తగ్గట్టు ఆహార్యాన్ని దాన్ని అలాగే కొనసాగించాలి. అది లోపించడం అనేది ప్రాథమికంగా జరిగినటువంటి పెద్ద తప్పు అని చెప్పాలి. మరి ఎందుకని జ్యోతికృష్ణ కన్విన్స్ చేయలేకపోయాడా పవన్ కళ్యాణ్ని క్లీన్ షేవ్తో కనిపించాలి వీరమల్లు అనేది ఏంటి అనేది మరి వాళ్ళకే తెలియాలి. ముందుగానే మనకు తెలిసింది సినిమా రిలీజ్కు ముందే ఈ కోహినూరు వజ్రం మీదే ఈ సినిమా కథ నడుస్తుందని. కానీ ఆ కథకి సనాతన ధర్మం అనేటువంటి ఇంకొక యాంగిల్ని జోడించడం వల్ల చిక్కొచ్చి పడిందనే చెప్పాలి. ఎందుకంటే ఆ కథ, దానిలో ఉన్నటువంటి ఆ తీవ్రత కానివ్వండి, అది అంతా కూడా దేనికోసమైతే హరిహర వీరమల్లు బయలుదేరతాడో ఆ టాస్క్ నుంచి రూటు మారిపోయి సనాతన ధర్మం వైపు కథ వెళ్ళిపోవటం కనిపిస్తుంది. దీనికి 17వ శతాబ్దం నాటి ఆ నేపథ్యాన్ని ఎందుకు ఎంచుకున్నారు అనేది కూడా అర్థం కాదు. ఈ సినిమాలో ఔరంగజేబు విలన్. సో ఆ విలన్ తోటి బలమైనటువంటి కాన్ఫ్లిక్ట్ హీరోకి ఉండాలి. ఆ కాన్ఫ్లిక్ట్ లేకపోవడం మరొక మైనస్. ఇది చూస్తే ఒకసారి బాహుబలి సన్నివేశం మనకు ఒకటి కనిపిస్తుంది. అంటే ఒక పిల్లవాడు నదిలో కొట్టుకుపోయి ఎవరికో ఇంకొక అగ్రహారంలో ఉన్నటువంటి వాళ్ళకి, బ్రాహ్మణుడికి దొరికేటువంటి సన్నివేశం చూస్తే, బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ చేతుల్లోంచి బాబు వెళ్ళిపోయి నీళ్ళ నుంచి ఎక్కడో వేరే వాళ్ళకి దొరికినట్లుగా ఈ సినిమాలో సత్యరాజ్ ఈశ్వరీరావు దంపతులకి అలా దొరుకుతాడు. ఏదో ఒక పెద్ద వరద వచ్చి ఆ వరదలో అందరూ కూడా కొట్టుకుపోతుంటే తన తల్లిదండ్రుల నుంచి వేరుపడిపోయినటువంటి ఆ అబ్బాయి ఒక బుట్టలో నీళ్ళలో కొట్టుకుపోవటం, అలా దొరకడం, సత్యరాజ్ దంపతులు దొరకటం, ఇదంతా కూడా బాహుబలి దాన్ని రెప్లికా లాగా మనకు అనిపిస్తూ ఉంది. సో ఇలాంటి సన్నివేశాలు కొన్ని కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడెక్కడ మనం చూసిన సన్నివేశాలు అనిపిస్తూ ఉంటాయి. యాక్షన్ పార్ట్లు అయితే బాగా తీయటానికి ప్రయత్నం చేశారు. కానీ సెకండ్ హాఫ్లో తీసినటువంటి ఏదైతే కోహినూరు వజ్రం కోసం
వీరమల్లుతో పాటు మరికొంతమంది కలిసి చేసే ప్రయాణం ఏదైతే ఉందో గుర్రాలతోటి, అది మాత్రం చాలా తెలిసిపోతూ ఉంటుంది అందరికీ కూడా. మరి ఇంత నాసిరకంగా ఆ గ్రాఫిక్స్ ఉపయోగించారు ఏమిటి అని చెప్పేసి. కొండ చర్యలు విరిగిపడి ఆ రాళ్ళు వీళ్ళ మీద పడబోయేటువంటి ఆ సన్నివేశం ఒక్కటి చాలు. ఇది గ్రాఫిక్స్ ఎంత హీన స్థాయిలో ఈ సినిమాలో ఉన్నాయో చెప్పడానికి. CGI వర్క్ ఎప్పుడైతే ఇంత నాసిరకంగా మనకి కనిపిస్తుందో, దాంతో ఆ కనెక్టివిటీ కూడా సినిమా మీద, కథ మీద, అలాగే హరిహర వీరమల్లు ఆ పాత్రతోటి ఆ కనెక్టివిటీ అనేది కూడా మిస్ అయిపోతుందని చెప్పాలి. పంచమి పాత్ర ఉంది. సో ఆమె రకరకాల యాంగిల్స్ ఆమెలో కనిపిస్తాయి. మొదట ఒక రాజు, ఒక దొర, ఆ దొరకి ఉంపుడు కత్తిలాగా కనిపిస్తుంది. ఆ తర్వాత హీరో ప్రేయస్లాగా కనిపిస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మారిపోయి హీరోనే మోసం చేసేటువంటి మోసకత్తిలాగా మారుతుంది. చివరికి మళ్ళీ మంచి మనిషి అయిపోయినట్టు కనిపిస్తుంది. ఇన్ని యాంగిల్స్ ఆ పంచమి పాత్రలో, నిధి అగర్వాల్ చేసినటువంటి పాత్రలో కనిపిస్తుంది. 5 సంవత్సరాల పాటు సినిమా ఏదైతే నిర్మాణంలో ఉందో ఆ దెబ్బ అనేది హీరోయిన్ క్యారెక్టర్ మీద కూడా పడినట్టు కనిపిస్తుంది. సో అట్లా సునీలు, సుబ్బరాజు, నాజర్ వీళ్ళ పాత్రలు పెట్టారు. వాళ్ళతోటి హాస్యాన్ని పండించే ప్రయత్నం చేశారు, కానీ ఆ హాస్యం అనేది సరిగా పండలేదని చెప్పాలి. వీరం సనాతన ధర్మానికి సంబంధించినటువంటి విషయాల్ని ఈ సినిమాలో బలవంతంగా చొప్పించినట్టు చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. ప్రత్యేకించి ఆ సెకండ్ హాఫ్లో అయితే మొఘలాయి సైనికులు హిందువుల మీద చేసేటువంటి అకృత్యాలు, అత్యాచారాలు వంటివి ఈ సినిమాలో కూడా చొప్పించే ప్రయత్నం చేశారు. దాని ఓ సందర్భంలో వీరమల్లు ఎదుర్కొంటాడు. అక్కడ ఉండే ఆ సన్నివేశాలన్నీ కూడా అభిమానులు అలరిస్తాయేమో, కానీ ఒక యాక్షన్ సన్నివేశం కాబట్టి సగటు ప్రేక్షకుడికి మాత్రం ఇది ఎందుకు ఇట్లా కథ అంతా కూడా ఇలా దారి తప్పిపోతుంది అనేటువంటి అభిప్రాయమే కలుగుతుంది. అతుకుల బొంతలాగా ఈ సినిమా అనిపిస్తుంది. సన్నివేశాలు కానివ్వండి, ఆ కథ నడిచే తీరు కానివ్వండి. ఫస్ట్ హాఫ్ కొంతమేర పర్వాలేదు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో మాత్రం మొత్తం కూడా దారి తప్పిపోయినటువంటి ఫీలింగ్ కలుగుతుంది. ఇది సినిమా ఓవరాల్ ఆ ఫీల్ ఏదైతే ఉందో దాని మీద పెద్ద దెబ్బే కొడుతుందని చెప్పాలి. అంటే ఒక ఎమోషన్ అనేది క్రియేట్ కాలేదు. సినిమా త్రూ అవుట్ ఒక ఎమోషన్ క్రియేట్ కావాలి. హీరోకి ఒక ఏదైతే పర్పస్ ఉందో ఆ పర్పస్ని సాధించడానికి అతడు చేసే ప్రయాణం ఏదైతే ఉందో ఆ ప్రయాణంతో ప్రేక్షకుడు సహానుభూతి చెందాలి, కనెక్ట్ కావాలి. అలా కనెక్ట్ కాకపోవటమే ఈ సినిమా చేసుకున్న దురదృష్టం అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ ప్రెజెన్స్ ఒక్కటే ఈ సినిమాకి ఒక రక్ష. అలాగే ఎంఎం కీరవాణి బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో సన్నివేశాలు ఎలా ఉన్నప్పటికీ కూడా తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి ఆ సన్నివేశాల్ని ఎంతో కొంత ఎలివేట్ చేయడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఆ మ్యూజిక్ కూడా లేకపోతే ఈ సినిమా పరిస్థితి మరింత ఘోరంగా తయారై ఉండేది. కేవలం ఈ సినిమా చూస్తే పవన్ కళ్యాణ్ కోసం మాత్రమే చూడాలి. ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ సినిమా చూద్దామని వెళ్ళిన వాళ్ళకి మాత్రం నిరుత్సాహం తప్పదు.